Good evening, students. In yesterday class, we have discussed financial assets. ఒకసారి మనం రివిజన్ చేసుకున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకే అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్డ్ అబౌట్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఫంక్షన్స్, ఫైనాన్షియల్ సిస్టమ్ ఏమేమి ఫంక్షన్స్? ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్, మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ అండ్ రిస్క్ ట్రాన్స్ఫర్మేషన్. వీటి గురించి చెప్పుకున్నాము. తర్వాత ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్. సో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏంటి? 5 టైప్స్గా క్లాసిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి ఫైనాన్షియల్ అసెట్స్, సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్, అండ్ థర్డ్ వన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫోర్త్ వన్ ఫైనాన్షియల్ రేట్స్ ఆఫ్ రిటర్న్, అండ్ ఫిఫ్త్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్. సో ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మనము ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏముంటాయి? మార్కెటబుల్ అసెట్స్, నాన్ మార్కెటబుల్ అసెట్స్. సో మార్కెటబుల్ అసెట్స్ కిందకి ఏమొస్తాయి, నాన్ మార్కెటబుల్ అసెట్స్ కిందకి ఏమొస్తాయి అని డిస్కస్ చేసాం. తర్వాత ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ కింద ఏమొస్తుంది? క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీస్, మనీ మార్కెట్ ఇంటర్మీడియరీస్ వస్తాయి అన్నమాట. సో థర్డ్ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్. మనం ఈ ఫైనాన్షియల్ మార్కెట్ ఆర్గనైజ్డ్ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ మార్కెట్గా రెండుగా డివైడ్ చేస్తామన్నమాట. సో ఆర్గనైజ్డ్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ వస్తుంది. అగైన్ క్యాపిటల్ మార్కెట్ కెన్ బి క్లాసిఫైడ్ 3 టైప్స్: ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్, లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్ అనమాట. సో మనం ఎక్కడి వరకు నిన్న క్లాస్లో చెప్పామంటే క్యాపిటల్ మార్కెట్లోను, ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ వరకు చెప్పాం. నెక్స్ట్ వన్ లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్ అనమాట. Coming to the long-term loans market. So long-term loans market is nothing but in India many industrial financing institutions have been created by the government, both the national and regional level, to supply long-term and medium-term loans to corporate customers directly as well as indirectly. అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బిన్ క్రియేటెడ్. అంటే గవర్నమెంట్ వచ్చి క్రియేట్ చేసినాం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని నేషనల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ లెవెల్స్లో టు సప్లై ది లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లోన్స్. పేర్లోనే ఉందన్నమాట టర్మ్ లోన్స్ అనేసి. టర్మ్ ఇట్ కెన్ బి షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు అండ్ మీడియం టర్మ్ లోన్స్ కావచ్చు. సో ఈ టర్మ్ లోన్స్ మార్కెట్ ఏరియా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరికి? కార్పొరేట్ కస్టమర్స్కి. సో మనకి ఈ లాంగ్ టర్మ్ ఈ టర్మ్ లోన్ మార్కెట్ డామినేట్ చేస్తుంది అనమాట. ఏమి డామినేట్ చేస్తాయంటే టర్మ్ లోన్ మార్కెట్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ డామినేట్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా. అంటే ఇండస్ట్రియల్ బ్యాంక్స్, మనము ఇండస్ట్రియల్ దానికి అంటే మెయిన్గా ఇప్పుడు బ్యాంక్స్ మనకి ఏదైనా లోన్స్ కావాలంటే నార్మల్ బ్యాంక్స్లోకి వెళ్ళి అడుగుతాము. ఆ విధంగా కాకుండా ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనే ఉన్నాయి. అవి ఏంటి? ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ ఇలాంటి దానికి వెళ్ళి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం లోన్స్ తీసుకోవడం అనమాట. అంటే ఇక్కడ లోన్స్ మార్కెట్ అని ఏం చెప్పాం మనము? కార్పొరేట్ సెక్టార్లో కార్పొరేట్ కస్టమర్స్కి లోన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టర్మ్, మీడియం టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ బేసిస్ను కార్పొరేట్ కస్టమర్స్కి డైరెక్ట్గా ఇది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కేసులో ఏమంటే డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి వచ్చి టర్మ్ లోన్స్ మార్కెట్ని డామినేట్ చేస్తుంది అనమాట. అంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల these institutions meet the growing and varied long-term financial requirements of industries by supplying long-term loans. They also help in identifying investment opportunities, encourage new entrepreneurs and support modernization efforts. అంటే ఇవి ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ టర్మ్ లోన్ మార్కెట్స్ ఐడెంటిఫైయింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ ద న్యూ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే న్యూగా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మోడర్నైజేషన్ ఎఫర్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ టర్మ్ లోన్ మార్కెట్ అనేది. సో మనం ఇక్కడ టర్మ్ లోన్ మార్కెట్స్ అనేది దేని కిందకి వస్తుంది? లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్. అంటే లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్ ఇది దేని కిందకి వస్తుందమ్మా? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అంటే క్యాపిటల్ మార్కెట్ని
3 కాన్సెప్ట్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పామన్నమాట. సో ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్, లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్. సో లాంగ్ టర్మ్ లోన్ మార్కెట్లో వచ్చి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టర్మ్ లోన్ మార్కెట్. సో టర్మ్ లోన్ మార్కెట్ ఇప్పుడే చెప్పాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ కార్పొరేట్ ఎవరికైతే డబ్బులు అవసరమో, కార్పొరేట్ కస్టమర్స్కి ఎవరికైతే మనీ నీడెడో అలాంటి వాళ్ళకి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బేసిస్న లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇది టర్మ్ లోన్ మార్కెట్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, మార్టిగేజ్ మార్కెట్. సో మార్టిగేజ్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ లీగల్ అగ్రిమెంట్ బై విచ్ ఏ బ్యాంక్, బిల్డింగ్ society etc. lends money at interest in exchange for taking title of the debtor's property with the condition that the convenience of the title becomes void upon the పేమెంట్ ఆఫ్ ది డెట్. అంటే ఇది ఒక లీగల్ అగ్రిమెంట్ అనమాట. లీగల్ అగ్రిమెంట్ బై బ్యాంక్ ఆర్ బిల్డింగ్, అంటే ఏదైనా బ్యాంక్ కావచ్చు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా వచ్చి లీగల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. లెండ్స్ మనీ అట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ టేకింగ్ ది టైటిల్ ఆఫ్ ది డెటార్స్ ప్రాపర్టీ. అంటే ఎవరైతే డబ్బు తీసుకుంటా ఉన్నారో, ఎవరు మనీ కావాలని వచ్చి అడుగుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీని మార్టిగేజ్గా పెట్టుకొని మనము మనీ అనేది ఇస్తామన్నమాట. ఆ మనీకి, ఇచ్చిన మనీకి వాళ్ళు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. సో లెండ్ మనీ అట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది టైటిల్ ఆఫ్ ది డెటార్స్ ప్రాపర్టీ విత్ ది కండిషన్ ఏంటంటే ఆల్రెడీ ఇతను పేమెంట్ అంతా, అతను తీసుకున్న డబ్బునంతా పేమెంట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని వాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది మార్టిగేజ్ మార్కెట్. సో సింపుల్గా చెప్పాలి, ది మార్టిగేజ్ ఎవరైతే డబ్బులు కావాలంటున్నా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రాపర్టీని, మార్టిగేజ్ అంటే తనఖా అనమాట, వాళ్ళ యొక్క ప్రాపర్టీని పెట్టి మనీని తీసుకుంటారనమాట. సో ఆఫ్టర్ రీపేమెంట్ ఆఫ్ ది లెండింగ్ మనీ, మనం అప్పు తీసుకున్న అమౌంట్ని తిరిగి చెల్లించిన తర్వాత మన యొక్క ప్రాపర్టీ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇది మార్టిగేజ్ మార్కెట్. The mortgage market refers to those centers which apply mortgage loan mainly to individual customers. అంటే మార్టిగేజ్ అనేది మెయిన్గా ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఇండివిజువల్ కస్టమర్స్కి అనమాట. ద లోన్ ఈజ్ అగైనెస్ట్ ద సెక్యూరిటీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లైక్ రియల్ ఎస్టేట్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు సెక్యూర్ లోన్ ఈజ్ కాల్డ్ మార్టిగేజ్. ఇప్పుడే చెప్పాను. అంటే మనం ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే మూవబుల్ అంటే మూవ్ అవుతూ ఉంటాం సార్. ఇమ్మూవబుల్ అంటే ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. సో ఇలాంటి ప్రాపర్టీస్ని కూడా మనము మార్టిగేజ్గా పెట్టి లోన్ అనేది తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ గ్యారంటీ మార్కెట్. అంటే దీంతో 3 చెప్పాం కదా. మూడో పాయింట్ వచ్చి ఫైనాన్షియల్ గ్యారంటీ మార్కెట్. ఏ గ్యారంటీ మార్కెట్ ఈజ్ ఎ సెంటర్ వేర్ ద ఫైనాన్స్ ఈజ్ ప్రొవైడెడ్ అగైనెస్ట్ ది గ్యారంటీ ఆఫ్ ఎ రిప్యూటెడ్ పర్సన్ ఇన్ ది ఫైనాన్షియల్ సర్కిల్. Guarantee is a contract to discharge the liability of a third party in case of his default. A guarantee market is center where finance is provided against guarantee of a reputed person in the financial circle. అంటే అక్కడ గ్యారంటీ పేరులోనే చూడండి, ఫైనాన్షియల్ గ్యారంటీ మార్కెట్. మనం లోన్ తీసుకునేటప్పుడు గ్యారంటీ ఒక పర్సన్, అంటే ఇప్పుడు ఒక పర్సన్కి అప్పు కావాలి, అతను కాకుండా అతని తరపున ఇంకొక గ్యారంటీ పర్సన్ అనమాట. ఆ గ్యారంటీ పర్సన్ అంటే నెక్స్ట్ ఏంటి, అప్పు తీసుకున్నవాడు చెల్లించలేదంటే ఆ గ్యారంటీ పర్సన్ వచ్చి ఆ లైబిలిటీని పే చేయాల్సి ఉంటుంది. గ్యారంటీ ఈజ్ కాంట్రాక్ట్ టు డిశ్చార్జ్ ద లైబిలిటీ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ కేస్ ఆఫ్ హిస్ డిఫాల్ట్. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఏదైనా పర్చేస్ కావచ్చు, లోన్ కావచ్చు. సపోజ్ లోన్ తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఏంటి, 2 పార్టీస్ ఉంటారు, లెండర్ అండ్ బారోవర్. అంటే లెండింగ్ మనీ ఎవరు ఇచ్చేవాళ్ళు, లెండింగ్ మనీ 1 పర్సన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హూ గాట్ దట్ మనీ. ఆ మనీ ఎవరు తీసుకుంటారో వీళ్ళు 2 పార్టీస్ అనమాట. వీళ్ళు కాకుండా ఇంకొక పార్టీ థర్డ్ పార్టీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ ఎవరంటే గ్యారంటీ. ఎవరైతే ఆ గ్యారంటీ, సపోజ్ అప్పు తీసుకున్న పర్సన్ కానీ అమౌంట్ రీపే చేయకపోతే గ్యారంటీ ఇచ్చిన పర్సన్ వచ్చి దాన్ని రీపే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫైనాన్షియల్ గ్యారంటీస్ మార్కెట్లో గ్యారంటీస్ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫైనాన్షియల్ గ్యారంటీ. పర్ఫార్మెన్స్ గ్యారంటీ వచ్చి కవర్ ద పేమెంట్స్ ఆఫ్ ఎర్నెస్ట్ మనీ, రిటెన్షన్ ఆఫ్ మనీ, అడ్వాన్స్ పేమెంట్స్, నాన్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇలాంటి వాటికి పర్ఫార్మెన్స్ గ్యారంటీస్ వస్తాయన్నమాట.
సెకండ్ వన్ ఏం చెప్పాం, ఫైనాన్షియల్ గ్యారంటీ. ఫైనాన్షియల్ గ్యారంటీస్ కవర్ ఓన్లీ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్. అంటే ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి మాత్రమే ఫైనాన్షియల్ గ్యారంటీ కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ గ్యారంటీస్ వచ్చి ఇండియాలో వెల్ ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. ఏది ఆర్గనైజ్ చేస్తుందంటే ద ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఫైనాన్షియల్ గ్యారంటీస్ని ప్రొవైడ్ చేసినవి. అవి ఏంటంటే డిఫర్ పేమెంట్స్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ రైజ్డ్ అబ్రాడ్, లోన్స్ అడ్వాన్స్డ్ బై బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే డిఫర్డ్ పేమెంట్స్ అనమాట ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ రైజ్ అబ్రాడ్లో కూడా మనము మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ని రైజ్ చేసుకోవచ్చు అనమాట. లోన్స్ అడ్వాన్స్డ్ బై బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ గ్యారంటీస్ ఆర్ ప్రొవైడెడ్ మెయిన్లీ బై కమర్షియల్ బ్యాంక్స్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్, అదర్ స్పెషలైజ్డ్ గ్యారంటీ ఇన్స్టిట్యూషన్స్ లైక్. ఈ గ్యారంటీస్ ఏ బ్యాంక్ ఇస్తాయి, లెండింగ్ ఏవి మనకి అంటే అవి సపోజ్ పర్సన్ పే చేయకపోతే ఈ బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. అలాంటి బ్యాంక్స్ ఏంటంటే ఈసీజీసీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఇంకోటి వచ్చి డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనమాట. సో ఇక్కడికి లాంగ్ టర్మ్ లోన్ మార్కెట్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసింది అండర్ ది క్యాపిటల్ మార్కెట్ కింద. క్యాపిటల్ మార్కెట్లో ఏమేమి వస్తాయి, క్యాపిటల్ మార్కెట్ కిందనే కదా నన్ను డిస్కస్ చేస్తున్నాం. ఆర్గనైజ్డ్ మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్ ఫస్ట్ వన్. దాంతో ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ మార్కెట్. సో లాంగ్ టర్మ్ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది. సో దీని అసలు మెయిన్ క్యాపిటల్ మార్కెట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ మార్కెట్ సర్వీస్. క్యాపిటల్ మార్కెట్ దేన్ని సర్వ్ చేసిన ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద ప్రొడక్టివ్ అండ్ యూజ్ ఆఫ్ ఎకానమీ సేవింగ్స్. ఎకానమీ యొక్క సేవింగ్స్ని మొబిలైజ్ చేసి పీపుల్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ని ఏం చేస్తుందంటే ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసి వేస్టేజ్ ఇన్ అన్ప్రొడక్టివ్ యూజెస్, అంటే యూజెస్ని అన్ప్రొడక్టివ్ యూజెస్లో వేస్టేజ్ చేయకుండా ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో, ప్రొడక్టివ్ మీన్స్ ప్రొడక్షన్ అలాంటి దాంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సెకండ్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఇన్సెంటివ్స్ టు సేవింగ్ అండ్ ఫెసిలిటేట్ క్యాపిటల్ ఫార్మేషన్ బై ఆఫరింగ్ సూటబుల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ వన్, హౌస్ హోల్డ్ సెక్టార్ ఇన్వెస్ట్ ద ఫైనాన్షియల్ అసెట్స్ విచ్ ఆర్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ది ఫిజికల్ అసెట్స్. సో ఫిజికల్ అసెట్స్లో అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్లో అలాంటి వాటిల్లో కాకుండా ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో మోర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుందన్నమాట. సో క్యాపిటల్ మార్కెట్ ద్వారా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాని ద్వారా ఎకానమీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ద ఆపరేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఇండ్యూస్ ఎకనామిక్ గ్రోత్. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్యాపిటల్ మార్కెట్ కన్సిస్టింగ్ ఎక్స్పోర్ట్ ఇంటర్మీడియరీస్ ప్రమోట్స్ స్టెబిలిటీ ఇన్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ రిప్రజెంటింగ్ క్యాపిటల్ ఫండ్స్. ఎక్స్పోర్ట్ ఇంటర్మీడియట్స్గా కూడా ప్రమోట్ చేస్తుంది అన్నమాట. The moreover it serves an important source for technological upgradation in industrial sector by utilizing the funds invested by the public. అంటే అప్గ్రేడేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతూ ఉంటే అలాంటి టైంలో కూడా కార్పొరేట్ సెక్టార్స్కి ఎవరికైతే మనీ నీడెడో వాళ్ళు అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేసి ఎవరెవరు యూటిలైజేషన్ ప్రకారం ఆ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ వన్, సో ఫస్ట్ కాన్సెప్ట్ క్యాపిటల్ మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ మనీ మార్కెట్. ఇంతకుముందే చేసాం. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటమ్మా, ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఫైనాన్షియల్ సోర్సెస్ లాంగ్ టర్మ్ పర్పసెస్ ఆర్ ఇండిఫినిట్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ తెలియని అలాంటి ప్రాజెక్టుల కోసం ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసేది క్యాపిటల్ మార్కెట్ అనమాట. కమింగ్ టు ద మనీ మార్కెట్ is a market for dealing with financial assets and securities which have a maturity period up to 1 year. అంటే 1 year లోపల ఆ మెచ్యూరిటీ పీరియడ్ ఫైనాన్షియల్ అసెట్స్ కావచ్చు, ద సెక్యూరిటీస్ కావచ్చు, వాటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అంటే వితిన్ 1 year, అప్ టు 1 year అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా ప్యూర్గా చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ద మార్కెట్ ఫర్ ప్యూర్లీ షార్ట్ టర్మ్ ఫండ్స్. ద మనీ మార్కెట్ మే బీ సబ్డివైడెడ్ ఇంటూ అంటే ప్యూర్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఫండ్స్కి ఏది యూటిలైజ్ చేస్తామంటే మనీ మార్కెట్ అనమాట. సో మనీ మార్కెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్డివైడెడ్ 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి కాల్ మనీ మార్కెట్, 2 కమర్షియల్ బిల్ మార్కెట్ అండ్ ట్రెజరీ బిల్స్ మార్కెట్, షార్ట్ టర్మ్ లోన్స్ మార్కెట్. సో ఫస్ట్ కాల్ మనీ మార్కెట్. సింపుల్గా చెప్పాలంటే కాల్
కాల్ మనీ మార్కెట్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ పీరియడ్ లోన్స్, సే 1 day to 14 days. ఎక్స్ట్రీమ్లీ ఫర్ షార్ట్ పీరియడ్ లోన్స్ అనమాట. అంటే షార్ట్ టైం పీరియడ్ లోన్స్కి సే 1 to 14 days, అంటే ఒక రోజు నుంచి 14 రోజుల్లోపు తిరిగి పే చేస్తాము అనే కండిషన్తో షార్ట్ టర్మ్ 14 daysలో మనము తిరిగి రీపే చేసే లోన్స్ అనమాట. సో ఇది వచ్చి ఈ కాల్ మనీ మార్కెట్ నుంచి ఇట్ ఈస్ హైలీ లిక్విడ్, అంటే త్వరగా లిక్విడ్ అంతే కదా, 1 to 14 daysలో మనం తిరిగి రీపే చేసేస్తాం అనమాట. వెరీ లిక్విడ్గా ఉంటుంది. ద లోన్స్ ఆర్ రీపేబుల్ ఆన్ డిమాండ్ అట్ ది ఆప్షన్ ఆఫ్ ఎయిదర్ ది లెండర్ ఆర్ బారోవర్. అంటే లోన్స్ అనేది ఎప్పుడు రీపే చేస్తాం, డిమాండ్ ఆఫ్ లెండర్ అడిగినప్పుడు కానీ, లేకపోతే బారోవర్ ఇవ్వాలనుకున్నప్పుడు తిరిగి పే చేస్తాం అనమాట. ఇన్ ఇండియా కాల్ మనీ మార్కెట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ హెన్స్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ మేజర్ ఇండస్ట్రియల్ టౌన్స్. అంటే కాల్ మనీ మార్కెట్స్ దేంతో అసోసియేట్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో. సో మేజర్గా ఏ లొకేటెడ్లో ఇండస్ట్రియల్ టౌన్స్, అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎక్కడున్నాయి అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా కాల్ మనీ మార్కెట్స్ అనేవి లొకేట్ అయ్యాయి అనమాట. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఎక్సెట్రా. ద స్పెషల్ ఫీచర్ క్యాపిటల్ మార్కెట్లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ డే టు డేకి మారుతూ ఉంటుంది అనమాట. డే టు డేకి ప్లస్ అవర్కు అవర్, తర్వాత సెంటర్ టు సెట్, అంటే ఆ ప్లేస్ని బట్టి కాబట్టి ఎందుకంటే ఇది వెరీ హైలీ లిక్విడిటీ అనమాట. హైలీ లిక్విడ్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఒక్క రోజులో ఉండొచ్చు, 2 daysలో ఉండొచ్చు, 3 daysలో ఉండొచ్చు అంటే 1 to 14 days కాబట్టి మనం చెప్పింది ద పీరియడ్ ఆఫ్ షార్ట్ టర్మ్ పీరియడ్ లోన్స్ రీపేమెంట్ చేసేది 1 to 14 days అని చెప్పాం. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. డే టు డే కావచ్చు, అవర్ టు అవర్, సెంటర్ టు సెంటర్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ కాల్ లోన్స్. అంటే డిమాండ్ బట్టి ఇక్కడ ఏం చెప్పాము మనము, 1 to 14 days అని కూడా చెప్పాము. కానీ లెండర్ అడిగినప్పుడు కానీ, బారోవర్ తిరిగి ఇచ్చేయాలనుకున్నప్పుడు ఎనీ టైమ్ ఆఫ్ ది వాళ్ళిద్దరి యొక్క ఇంట్రెస్ట్ మేరకు అప్పుడే కూడా మనీ అనేది రీపే చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనీ మార్కెట్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ కమర్షియల్ బిల్ మార్కెట్. సో కమర్షియల్ బిల్ మార్కెట్ ఇట్ ఈస్ ఎ మార్కెట్ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ జెన్యూన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చి ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, అంటే పర్చేసింగ్ అండ్ సెల్లింగ్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇన్ ది కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్, అంటే ఇక్కడేం చెప్పాము, ఎక్స్చేంజ్ అరౌట్ జెన్యూన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. ట్రేడింగ్ అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ అనమాట. సో సెల్లింగ్ అండ్ బయింగ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది రైజ్ అవుతుంది. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి మార్కెటే కమర్షియల్ బిల్ మార్కెట్ అనమాట. ఇన్ ది కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్, అంటే క్రెడిట్ సేల్స్లో ద సెల్లర్ మే డ్రా ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ ది బయ్యర్. సో క్రెడిట్ సేల్స్, సో ఓనర్ అనేవాడు ఎంటర్ప్రెన్యూర్ వచ్చి క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ద సెల్లర్ ఏం చేస్తాడు, ఒక బిల్లు డ్రా చేస్తాడు అన్నమాట. ఎవరి మీద, బయ్యర్ మీద. సో బయ్యర్ యాక్సెప్ట్ ది సచ్ ఏ బిల్ అండ్ ప్రామిసింగ్ టు పే అట్ లేటర్ డేట్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద బిల్. అంటే ఏంటి, బయ్యర్ అనే ఒక బిల్లు రెడీ చేస్తాడు అనమాట. ఆ బిల్లో ఎవరు బయ్యింగ్ ఎవరు చేస్తూ ఉన్నారు, ఎంత అమౌంట్, ఏ డేట్లో మనం పేమెంట్ చేయాలి అనేదాన్ని ఆ బిల్లో మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. అంతేకాకుండా ద సెల్లర్ నీడ్ నాట్ టు వెయిట్ అంటిల్ ద డ్యూ డేట్ ఆఫ్ ది బిల్. ఇన్స్టెడ్ ఈ కెన్ గెట్ ఇమీడియట్ పేమెంట్ బై డిస్కౌంటింగ్ ద బిల్. సపోజ్ బారోవర్ చెల్లించేంత వరకు, అంటే బయ్యింగ్ చేసిన పర్సన్ దాన్ని అమౌంట్ని రీపే చేసేంత వరకు సెల్లర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అతను వచ్చి బ్యాంక్లోకి వెళ్ళి ఆ బిల్ని డిస్కౌంటింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ట్రెజరీ బిల్స్ మార్కెట్. సో ఇట్ ఈస్ అ మార్కెట్ ఫర్ ట్రెజరీ బిల్స్ విచ్ హ్యావ్ షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ. సో ఇది ఇంతకుముందే మనీ మార్కెట్ అంటే మనం ఏం చెప్పాం, మెచ్యూరిటీ పీరియడ్ విత్ ఇన్ 1 year, 1 year లోపల మెచ్యూరిటీ పీరియడ్ ఉండి అలాంటి నీడెడ్ ఫైనాన్షియల్ అసెట్స్ని ప్రొవైడ్ చేసేదే మనీ మార్కెట్ అనమాట. ఇక్కడ ట్రెజరీ మార్కెట్ వచ్చి ఏం చేస్తుంది, షార్ట్ టర్మ్ మెచ్యూరిటీతో బిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ట్రెజరీ బిల్ని మనం సింపుల్గా చెప్పాలనుకుంటే ప్రామిసరీ నోట్ ఆర్ ఫైనాన్స్ బిల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫైనాన్స్ బిల్ ఈజ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఇది కూడా వచ్చి హైలీ లిక్విడ్ అండ్ రీపేమెంట్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్. ఎందుకంటే ఇది దీన్ని చాలా లిక్విడ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రెజరీ బిల్ మార్కెట్లో ఈ ట్రెజరీస్ అంటే ఈ ప్రామిసరీ నోట్స్ని ఇష్యూ చేసేది ఎవరంటే గవర్నమెంట్ అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షార్ట్ టర్మ్ బారోయింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం పర్సన్స్, కస్టమర్స్, ఇండివిజువల్స్ ఎలా వాళ్ళకి మనీ అవసరం అవుతుంది అలాంటప్పుడు లోన్స్ తీసుకుంటారో బ్యాంక్స్లో నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ తనకు అవసరమైన మనీని ఇలాంటి ట్రెజరీ బిల్స్ మార్కెట్ ద్వారా షార్ట్ టర్మ్ మెచ్యూరిటీకి, అంటే తక్కువ పీరియడ్లో తనకు కావాల్సిన అమౌంట్ని రెడీ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఇలాంటి ట్రెజరీ బిల్స్ని
ఇష్యూ చేస్తుంది అనమాట. ఇది వచ్చి 2 టైప్స్. ట్రెజరీ బిల్స్ని 2గా డివైడ్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ వన్ వచ్చి ఆర్డినరీ ఆర్ రెగ్యులర్ బిల్. ఇంకోటి వచ్చి అడాక్ ట్రెజరీ బిల్స్ అంటారు. దీన్ని వచ్చి అడాక్ ట్రెజరీ బిల్స్ వచ్చి ప్రాపర్లీ నోన్ యాజ్ అడాక్స్ అని చెప్తాం అనమాట దీన్ని. అంటే ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ అండ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఎ వ్యూ టు రైజింగ్ రీసోర్సెస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ టు మీట్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్స్. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్స్ని మీట్ చేయడం కోసము ఎవరికి ఇష్యూ చేస్తుంది? ట్రెజరీ బిల్స్ని పబ్లిక్ కావచ్చు, బ్యాంక్స్కి కావచ్చు, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇష్యూ చేస్తుంది అనమాట. ఇన్ ది కేస్ ఆఫ్ ఆర్డినరీ ట్రెజరీ బిల్స్ మనం ఏం చెప్పాం? ట్రెజరీ బిల్స్ 2 రకాలని చెప్పాము. ఒకటేమో ఆర్డినరీ, రెండోది వచ్చి అడాక్. సో ఆర్డినరీ ట్రెజరీ బిల్స్ ఏమో గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఎవరికి? పబ్లిక్కి, బ్యాంక్కి, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి. దెన్ సెకండ్ వన్ అడాక్ ట్రెజరీ బిల్స్. అడాక్ ట్రెజరీ బిల్స్ ఓన్లీ ఇష్యూడ్ ఫేవర్ ఆఫ్ ది ఆర్బీఐ ఓన్లీ. అడాక్ ట్రెజరీ బిల్స్ను ఆర్బీఐ మాత్రమే ఇష్యూ చేస్తుంది. సో దేర్ ఆర్ నాట్ సోల్డ్ త్రూ ది టెండర్ ఆర్ ఆక్షన్. టెండర్ ద్వారా కానీ యాక్షన్ ద్వారా కానీ సేల్ చేయడానికి లేదనమాట. దే క్యాన్ బి పర్చేస్డ్ బై ద ఆర్బీఐ ఓన్లీ. ఆర్బీఐ మాత్రమే పర్చేజ్ చేస్తుంది. అడాక్స్ ఆర్ నాట్ మార్కెటబుల్ ఇన్ ఇండియా బట్ హోల్డర్స్ ఆఫ్ దీస్ బిల్స్ కెన్ బి సెల్ దెమ్ బ్యాక్ టు ఆర్బీఐ. సో అడాక్ బిల్స్ అనేవి మార్కెటబుల్ ఆర్ నాట్ మార్కెటబుల్ అంటే మార్కెటబుల్ చేయడం లేదనమాట ఇండియా. కానీ బిల్స్ హోల్డర్స్ ఆఫ్ దీస్ బిల్స్ కెన్ బి సెల్ దెమ్ టు ఆర్బీఐ అనమాట. ట్రెజరీ బిల్స్ హ్యావ్ మెచ్యూరిటీ. ఈ ట్రెజరీ బిల్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అంటే 91 days to 182 days ఆర్ 364 days. సో ఇయర్గా మనం ఇప్పుడే చెప్పాం మనీ మార్కెట్ అంటే వితిన్ 1 year. సో 91 days ఉండొచ్చు, 182 days ఉండొచ్చు, ఆ 364 days కూడా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ట్రెజరీ బిల్స్ మార్కెట్. నెక్స్ట్ లాస్ట్ వన్ దీంతో వచ్చి షార్ట్ టర్మ్ లోన్స్ మార్కెట్. సో షార్ట్ టర్మ్ లోన్స్ మార్కెట్ పేర్లోనే ఉంది షార్ట్ టర్మ్ అనేది. ఇట్ ఈస్ మార్కెట్ వేర్ షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ గివెన్ టు ద కార్పొరేట్ కస్టమర్స్. కార్పొరేట్ కస్టమర్స్కి షార్ట్ టర్మ్ లోన్స్ని ఇవ్వడం కోసం సో కార్పొరేట్ కస్టమర్స్కి టు మీటింగ్ దేర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. షార్ట్ టర్మ్ పర్పస్ అంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రొడక్షన్ పర్పస్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం, వాళ్ళు మీటింగ్ డే టు డే ఆపరేషన్స్ మీటింగ్ చేయడం కోసం కార్పొరేట్ కస్టమర్స్ షార్ట్ టర్మ్ లోన్స్ని తీసుకుంటాయి అన్నమాట. సో కమర్షియల్ బ్యాంక్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దిస్ మార్కెట్. షార్ట్ టర్మ్ లోన్స్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి సిగ్నిఫికెంట్ రోల్ ప్లే ఇన్ దిస్ మార్కెట్. షార్ట్ టర్మ్ లోన్ మార్కెట్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే కమర్షియల్ బ్యాంక్స్ మెయిన్గా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఈ షార్ట్ టర్మ్ లోన్స్ని ఎలా ప్రొవైడ్ చేస్తాయంటే క్యాష్ క్రెడిట్ రూపంలో కానీ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కానీ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మెయిన్లీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఓన్లీ బిజినెస్ పీపుల్కి మాత్రం. మరి క్యాష్ క్రెడిట్ ఈస్ గివెన్ టు ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అకామిడేషన్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు ద కరెంట్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. ఇన్ ది కేస్ ఆఫ్ క్యాష్ క్రెడిట్లో ఏంటంటే పీరియడ్ ఆఫ్ 1 year అండ్ ఇట్ ఈస్ శాంక్షన్డ్ ఇన్ సపరేట్ అకౌంట్. క్రెడిట్ అంటే క్యాష్ క్రెడిట్ ఈజ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year 1 yearకి ఇస్తుంది అనమాట అండ్ ఇట్ ఈస్ శాంక్షన్ టు ద సపరేట్ అకౌంట్. సో ఇక్కడ వరకు షార్ట్ టర్మ్లో అంటే క్యాపిటల్ మార్కెట్ కాన్సెప్ట్ మాత్రమే అయ్యిందనమాట మనకి. ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ 2గా డివైడ్ చేసామన్నమాట. సో ఆర్గనైజ్డ్ మార్కెట్లో వచ్చి ఏమంటే క్యాపిటల్ మార్కెట్ డిస్కస్ చేసాము, మనీ మార్కెట్ డిస్కస్ చేసాం. అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. సో టుడే టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఈ టాపిక్ అనేది మనకి ఈ రోజుకి ఎండ్ అయిపోయింది అనమాట. టుమారో క్లాస్ నెక్స్ట్ టాపిక్ విల్ బి డిస్కస్డ్. థ్యాంక్స్.